గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. భారత్లో మనం మోరాంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్కి సంబంధించి సిఏ అండ్ కరెంట్ అఫైర్స్ జీకే తెలియజేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. భారత్లో పనిచేయడానికి ఉత్తమమైనగా ఉద్యోగులుగా భావిస్తున్న కంపెనీలో టీసీఎస్ మొదటి, అమెజాన్ రెండవ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మూడవ స్థానాలు దక్కించుకున్నది. కరెంట్ అఫైర్స్ జీకే ఇవి మనం చెప్పుకున్నది. ఈ జాబితాను సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్ ఇన్ 25 కంపెనీల జాబితాలో వెలువరించింది. జాబితాలో 25 కంపెనీల్లో 17 తొలిసారి చోటు దక్కించుకున్నాయి. ఇందులో అన్నట్టు మనకు ఇప్పుడు ఇది ఉందిగా, టీసీఎస్ మొదటి, అమెజాన్ రెండో, ఇన్వెస్ట్మెంట్కు బ్యాంక్ 3 స్థానాలు ఉన్నాయి కదా, ఈ లింక్డ్ ఇన్లో దక్కించుకున్నట్టు. అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో తొలి విక్రయశాల రిటైల్ స్టోర్ యాపిల్ బీకేసీని ఏప్రిల్ 18న ఎక్కడ ప్రారంభించింది? ముంబైలో. దేశంలో తొలి లిథియం అయాన్ సెల్ బ్యాటరీ ప్లాంటు కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ప్రారంభించారు. దీని బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ లాగ్9 మెటీరియల్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం వచ్చేసి 50 మెగావాట్ అవర్. 2026 కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఉన్న దేశం ఇది ఆస్ట్రేలియా. 14వ రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కి సంబంధించిన చెప్తాం. 1951 మే రాజస్థాన్లోని జున్జున్ జిల్లా కితనా గ్రామంలో జన్మించారు. 1990లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ క్యాబినెట్లో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 జూలై 30 నుంచి 2022 జూలై 18 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. అలాగే జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7. 2021-22 ఆహార ధాన్యాల ముందస్తు అంచనాలు 315.772 మిలియన్ టన్నులు. ఇటీవల ప్రాగా డల్ఫ్జల్ అగ్నిపర్వత విస్ఫోటం ఏ దేశంలో జరిగింది అంటే జరిగింది ప్రాగాడల్స్లో. కెమిస్ట్రీ. మానవ శరీరంలో అతి తక్కువ ఉన్న మూలకం మాంగనీస్. మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి. గన్మెటల్లో ఉండే పదార్థం రాగి, తగరం, జింక్. పెట్రోలియం బావుల మంటలను ఆర్పుటకు ఉపయోగించే రసాయన పదార్థం సోడియం కార్బోనేట్. పాల చక్కెర మిల్క్ షుగర్ పిలువనేది మల్టోజ్. రసాయన పదార్థంలో రోగనిరోధక చేయి పద్ధతిని ఏమంటారంటే కీమోథెరపీ. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం వచ్చేసి లక్నో. సినబార్ దేని యొక్క మూతక పదార్థం పాదరసం. వైద్య రంగంలో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్తో పాటు ఏ వాయువును కూడా నింపుతారు? నైట్రోజన్. జీవ పదార్థంలో ప్రధానంగా ఉన్న మూలకం ఏదంటే కార్బను. భూగర్భంలో ఎక్కువగా లభించే లోహము అల్యూమినియం. ఫోటోగ్రాఫిక్ ప్లేట్పై దేనితో పూత పూస్తారు? సిల్వర్ బ్రోమైడ్. కృత్రిమ పట్టు వచ్చేసి రేయాన్. ప్లాటినం ఎందులో కరుగుతుంది వచ్చేసి ద్రవరాజ్యము. నిద్ర మాత్రలుగా ఉపయోగించే పదార్థం ఏది? పొటాషియం బ్రోమైడ్. హైడ్రోజన్ కనుగొన్న శాస్త్రవేత్త కెవెండిష్. కెవెండిష్. గ్యాస్ వెల్డింగ్కి ఉపయోగించే వాయువు ఏది? ఎసిటిలియన్. ఆమ్ల వర్షాలకు గల కారణం SO2. గ్రీన్ హౌస్ ప్రభావం ఎఫెక్ట్ ప్రధాన కారణం కార్బన్ డైఆక్సైడ్. థోరియం యొక్క ధాతువు ఓర్ మోనోజైట్. విటమిన్ B12లో ఉన్న మూలకం కోబాల్ట్. ద్రవస్థితిలో లభించు మూలకాలు ఎన్ని? 2. బెలూన్లో ఉపయోగించే వాయువం హీలియం. నోబుల్ మెటల్గా పేరుగాంచినది వెండి. భారతదేశంలో అత్యంతగా లభించే అనుధార్మిక పదార్థం యురేనియం. ఉత్కృష్ట వాయువులు నోబెల్ గ్యాసెస్గా కనుగొన్నది విలియం ఫెట్. ప్రోటాన్ల మధ్య జరుగు కేంద్రక సంలీనం వల్ల ఏర్పడిన వాయువు హీలియం. రేడియోథెరపీలో ఉపయోగించే పదార్థం రేడాన్. కార్బన్ యొక్క ఏ ప్రాంతంను ల్యూబ్రికెంట్గా వాడతారు? గ్రాఫైట్. భారాజలంను కీర్తి శతాబ్దం 1932 సంవత్సరాల వరకు కనుగొన్నారు యురేనియం. భారజలం జరిగే ఉష్ణోగ్రత 101.42 సెంటీగ్రేడ్. శాశ్వత వాయువులను పరిగణింపబడిన హైడ్రోజన్, హీలియం. పెర్మియం అను మూలకం యొక్క పరమాణు సంఖ్య 100. విమానాశ్రయంలో ఉపయోగించే బల్బుల్లో ఉన్న వాయువు నియాన్. బ్రెడ్ తయారీలో ఫెర్మెంటేషన్లో వెలువడు వాయువులు కార్బన్ డైఆక్సైడ్. ఇనుము లోపం వలన కలుగు వ్యాధి ఎనిమియా. వీజు మరుగులను తొలగించుటకు ఉపయోగించే పదార్థం బెంజిన్. కింగ్ ఆఫ్ కెమికల్స్గా పిలువబడిన సల్ఫ్యూరిక్ ఆమ్లం. గాజు దేనిలో కరుగుతుందంటే ఆక్జాలిక్ ఆమ్లంలో. మనిషి జీర్ణశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సాధారణ ఉప్పులో ఉండే ముఖ్యమైన పదార్థం మెగ్నీషియం క్లోరైడ్. నైట్రోజన్ పేలుడు పదార్థం. రైలు పట్టాలు తయారు చేయుటకు ఉపయోగించే ఉక్కు మాంగనీస్ స్టీల్. భారమైన మూలకం యురేనియం. టేప్ రికార్డులో ఉపయోగించే టేపులపై దేని పూసారు? ఫెర్రిక్ యాసిడ్. కృత్రిమ రబ్బరు నియో ఫ్రిన్. ప్రపంచంలో తయారు చేయబడిన తొలి మిశ్రమం కంచు. ఇంది ఆమ్లంలో దేని ఆక్సిజన్ లేదు? హైడ్రోక్లోరిన్. గుండె స్పందన రేటును నియంత్రించే మూలకం
ఇనుము ఆమ్లం. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%. పొడి మంచు డ్రై ఐస్ అనగా ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్. ఎక్కువగా ఉపయోగపడు జడవాయువు ఆర్గాన్. బయోగ్యాస్లో లేనిది బ్యూటేన్. కృత్రిమ వజ్రమును తయారు చేయటకు ఉపయోగించే పదార్థం గ్రాఫైట్. నవ్వు పుట్టించు వాయువు నైట్రస్ ఆక్సైడ్. సీసం యొక్క ముడి ఖనిజం గలేనా. రాకెట్లలో ద్రవ ఇంధనంగా వాడబడే ఆల్కహాల్, ద్రవ హైడ్రోజన్, కిరోసిన్. మన రక్తం యొక్క pH విలువ 7.3. కింది వాన్లో ఖనిజం కానిది టైటానియం. ఓకే ఫ్రెండ్స్, మోర్ ఆన్ G7 యూట్యూబ్ ఛానల్, స్టడీ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరింత మందికి మీరు చేరవేస్తారని. ఇది కెమిస్ట్రీ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. ఇవి వచ్చేసి ప్రమేయాలుగా ఇస్తారు. దీన్నే మనకు క్వశ్చన్ ప్యాటర్న్ మారుతుంది కానీ ఇవే మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం మీరు చూసుకుంటే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.